హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వరప్రదానం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ప్రదర్శించే ఈ శ్రమతోనూ దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి దేవదత్తుడిలాగా లోకోపకారం చేయవచ్చును కదా. ఎందుకిలా నీ శ్రమను దీక్షను వ్యర్థం చేసుకుంటున్నావు? నీకా దేవదత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక ఊళ్ళో దేవదత్తుడు అనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. దేహి అని అడిగిన వాడికెల్లా దానధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది. పేద సాధల మాట అటుంచి జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టేవాళ్ళు. ప్రతిరోజు దానధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది. ఇలా ఎడాపెడా దానాలు చేస్తుంటే ఎంత డబ్బైనా తరిగిపోక తప్పదు. దేవదత్తుడి డబ్బంతా అయిపోయింది. ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, ఇతర ఆస్తులు అమ్మేసి అదంతా దానధర్మాల క్రింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు. ఆయన తన భార్యాబిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు. ఈ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలితో నిలబడితే తన తిండి వారికి పెట్టేసేవాడు. ఇలా జీవించటము దేవదత్తుడికి రోత అనిపించింది. చేస్తే దానధర్మాలు చేస్తూ బతకాలి, లేకపోతే చనిపోవటమే మంచిదని అతడికి తోచింది. అందుచేత ఆయన తన భార్యతో, నేను వెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తాను, నువ్వు కూలీ నాలి చేసి అయినా సరే బిడ్డలకింత తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు. అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలీదు. అందుచేత అతను తిన్నగా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితం చాలించ నిశ్చయించుకున్నాడు. చావు ఎలా వస్తుందో అతడికి తెలీదు. తాను ఆకలితో మాడి చావవచ్చు, లేదా ఏ క్రూర మృగమో తనని చంపి తినవచ్చు. ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురుచూస్తూ దేవదత్తుడు చెట్టు క్రింద కూర్చున్నాడు. ఇదంతా చెట్టు మీద ఉండిన ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. దేవదత్తుడిని చూస్తే తపస్సు చేసుకునేవాడిలాగా లేడు. మామూలు మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తిష్ట వేస్తాడు? ఈ సంగతి తేల్చుకుందామని యక్షుడు చెట్టు దిగి వచ్చి, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. దేవదత్తుడు యక్షుడితో తన కథ అంతా చెప్పి, ఎంతమంది దారిద్ర్యమో పోగొట్టడానికి నా జీవితం ధారపోసి నేనే దరిద్రునయ్యాను, ఇక నాకు జీవించాలని లేదు అన్నాడు. యక్షుడు దేవదత్తుడి దాన దీక్షను మెచ్చుకొని అతనికొక పెట్టెనిస్తూ, ఈ పెట్టెను తీసుకొని వెళ్ళు, ఇందులో నువ్వు చేయి పెట్టినప్పుడల్లా ధనం దొరుకుతుంది. ఆ ధనంతో దానధర్మాలు చేస్తూ దారిద్ర్య బాధ లేకుండా నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉండు అని మాయమయ్యాడు. ఏ దేవతో తనకి మహిమగల పెట్టె ఇచ్చినట్లు దేవదత్తుడు తెలుసుకుని పరమానంద భరితుడై ఇంటికి వెళ్ళాడు. పెట్టెలో చెయ్యి పెడితే అందులో ధనం ఉండేది. ఆ ధనంతో తన ఇంటికి కావలసినవన్నీ కొని ఎప్పటిలాగే దానధర్మాలు చేస్తూ ఆస్తులు పాస్తులు కొనే ఆలోచన తలపెట్టక ఆ పూరి గుడిసెలోనే సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఆ ఊళ్ళోనే సంకర్షణుడు అనే ముచ్చువెదవ ఒకడున్నాడు. వాడు దేవదత్తుడి జీవితంలో కలిగిన మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కానీ తిండికి కూడా లేని నిరుపేదగా అయిపోయిన దేవదత్తుడు ఎలా వెనకటిలా దానధర్మాలు చేయగలుగుతున్నాడో సంకర్షణుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్ళి యాచించాడు. దేవదత్తుడు ఒక విచిత్రమైన పెట్టెలో చేయి పెట్టి పట్టెడు డబ్బులు తీసి వాటిని సంకర్షణుడి చేతిలో ఉంచాడు. అయ్యా, తమరు దానధర్మాల కింద తమ సర్వస్వము తెగనమ్మి ఖర్చు పెట్టేశారు కదా, ఈ స్థితిలో కూడా అడిగిన వారికల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇది చాలా వింతగా ఉంది అన్నాడు సంకర్షణుడు. అంతా దేవుడి దయ అని దేవదత్తుడు చెప్పాడు. సంకర్షణుడు దేవదత్తుడి ఇల్లంతా కలయి చూశాడు. ఆ పూరి గుడిసెలో డబ్బు దాచిపెట్టదగిన ఒక ఇనప పెట్టె లేదు.
కొయ్యపెట్టి కూడా లేదు. దేవదత్తుడి రహస్యము ఆ వింత పెట్టెలోనే ఉంటుందనుకొని నిశ్చయించుకొని ఒకనాటి రాత్రి యక్షుడిచ్చిన ఆ పెట్టెను కాస్త దొంగతనంగా తీసుకుపోయాడు. సంకర్షణుడి శ్రమ అంతా వ్యర్థమైంది. ఎందుకంటే వాడు ఆ పెట్టెను ఇంటికి తీసుకొని పోయి తెరచి చూస్తే అందులో చిల్లి గవ్వ కూడా లేదు. చివరకు పొయ్యిలో పెట్టి కాల్చటానికైనా కొయ్యపెట్టే కాదు. పెద్ద రాయితో కొట్టినా అది సొట్ట కూడా పడలేదు. ప్రాణం విసిగి సంకర్షణుడు ఆ పెట్టెను అటకపైన పారేశాడు. వాడికి దేవదత్తుడిపైన చాలా ఆగ్రహం కూడా వచ్చింది. ఎందుకంటే దేవదత్తుడు సంకర్షణుడు అడిగితే తన రహస్యం చెప్పక అంతా దేవుడి దయ అన్నాడు. ఆ రహస్యం తాను కనుక్కోలేకపోతే కనీసము రాజుగారైనా కనుక్కోలేకపోతారా అనుకుని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మన ఊళ్ళో దేవదత్తుడు అనేవాడున్నాడు. వాడు దానధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టుకున్నాడు. వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్లున్నది. ఎందుకంటే వాడు మళ్ళీ వెనకటిలాగే అందరికీ ఎడాపెడా దానధర్మాలు చేస్తున్నాడు. రాజ్యంలోని నిధి నిక్షేపాలు తమ సొత్తు గనక నేనీ సంగతి తమకు మనవి చేశాను అన్నాడు. ఇది వినగానే రాజు మంత్రితో, మీరు భటులను వెంటబెట్టుకొని వెళ్ళి ఆ దేవదత్తుడి ఇల్లు సోదా చేసి నిధి నిక్షేపాలేమన్నా ఉంటే వెంటబెట్టుకుని రండి అన్నాడు. ఆ ప్రకారమే మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్ళాడు. ఆ పూరి గుడిసె చూస్తూనే మంత్రికి దేవదత్తుడి దారిద్ర్యం అవగాహన అయింది. అయినప్పటికీ ఆయన దేవదత్తుణ్ణి, నీ ఇంట నిధి నిక్షేపాలున్నాయని తెలిసింది. అలాంటిదేమైనా ఉంటే దాన్ని తక్షణము రాజుగారి పరం చెయ్యి అన్నాడు. మహాప్రభు, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు దేవదత్తుడు. అంత పేదవాడివి ధారాళంగా దానధర్మాలు ఎలా చేస్తున్నావు అని మంత్రి అడిగాడు. ఒక యక్షుడు నా దానకాంక్ష తెలుసుకొని నా పైన అనుగ్రహించి నాకొక పెట్టె ఇచ్చాడు. అందులో నేను చెయ్యి పెట్టినప్పుడల్లా డబ్బు చిక్కుతుంది. ఆ డబ్బే దానధర్మాలకు వినియోగిస్తున్నాను. ఆ పెట్టెను కాస్త నిన్న రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు. ఇవాళ నేను ఎవరికీ కూడా చిల్లిగవ్వ దానం చేసే స్థితిలో లేను. నాకెంతో బాధగా ఉంది అని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు. దేవదత్తుడు నిజమే చెబుతున్నాడని మంత్రికి తోచింది. అంతేకాదు, దేవదత్తుడి పెట్టెను దొంగిలించినవాడు సంకర్షణుడే అయి ఉంటాడని కూడా ఆయన ఊహించాడు. అందుచేత ఆయన భటులతో సంకర్షణుడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా శోధించగా అటకపైన పెట్టె దొరికింది. మంత్రి నిలదీసి అడిగిన మీదట సంకర్షణుడు తాను పెట్టెను దొంగిలించిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. కాని అందులో ఏమీ లేదని, దేవదత్తుడు తన ధనాన్ని ఇంకెక్కడో దాచాడని అన్నాడు. రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకొని సంకర్షణుణ్ణి బంధించమని తన భటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. మంత్రి చెప్పిందంతా విని రాజుగారు దేవదత్తుడి కోసం మనుషులను పంపాడు. దేవదత్తుడు వచ్చాడు. తన పెట్టెను గుర్తించాడు. ఇది అపూర్వమైన పెట్టె అని విని మేమే దీన్ని తెప్పించాం. ఇందులో విశేషం ఏమీ లేదే. దీన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగపరుస్తున్నావు అని రాజుగారు దేవదత్తుడిని అడిగాడు. దేవదత్తుడు ఆ పెట్టెను తీసుకుని అందులో చేయి పెట్టి గుప్పుడేసి డబ్బులని తీసి అక్కడ ఉన్న భటులందరికీ పంచిపెట్టాడు. మేం చేయబడితే ఏమీ దొరకలేదే, మంత్రం ఏమైనా ఉన్నదా అని రాజు అడిగాడు. మంత్రం ఏమీ లేదు మహారాజా, నేను తప్ప మరెవరు చెయ్యి పెట్టినా ఇందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు. రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. తర్వాత రాజుగారు దేవదత్తుడితో, ఈ పెట్టె నిధి నిక్షేపం కన్నా కూడా ఎక్కువైనది. అందుచేత అది నీ ఆధీనంలో ఉండటానికి వీలులేదు. ఇది దివాణంలోనే ఉండాలి. నువ్వు తీస్తే తప్ప ఇందులో నుంచి డబ్బు రాదు కనుక నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దివాణం ఖజానా నింపుతూ ఉండు. నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తాము అన్నాడు. దేవదత్తుడు సరేననక చేసేది లేదు. రాజభటులు కొన్ని వేల సంచులు మోసుకుని వచ్చి దేవదత్తుడి పక్కన పేర్చారు. పెట్టెలో నుంచి ధనం తీసి ఆ సంచులన్నీ నింపమన్నాడు రాజు. దేవదత్తుడు పెట్టెలో చెయ్యి పెట్టాడు గాని అందులో ఏమీ లేదు. పెట్టె ఖాళీగా ఉంది.
ఇలా దేవదత్తుడికి ఎన్నడూ జరగలేదు. అతడు ఎన్నోసార్లు పెట్టెలో చేయి పెట్టి చూశాడు. కానీ పెట్టెలో అతనికి ఏమీ చిక్కలేదు. దొంగ వేషం వేస్తున్నావు, నిన్ను చిత్రవధ చేయిస్తాను అని రాజు దేవదత్తుడిని బెదిరించాడు. కానీ దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకున్నది. ఈ పెట్టెలో నాకు డబ్బు దొరకకపోతే నేను దాన ధర్మాలు ఎలా చేయగలను అని అతడు విలపించాడు. మంత్రి సూక్ష్మబుద్ధి కలవాడు. దేవదత్తుడిలో కపటం ఏమీ లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుడిని క్షమించమని ఆ పెట్టె అతనికే ఇచ్చి పంపేయమని అన్నాడు. దేవదత్తుడు తన పెట్టెను తీసుకుని ఇంటికి పోయి అందులో చెయ్యి పెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది. పెట్టె మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతను తన జీవితమంతా దాన ధర్మాలతో సుఖంగా గడిపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, యక్షుడి అనుగ్రహం వల్ల దేవదత్తుడికి ఆ పెట్టెలో నుంచి డబ్బు తీసే శక్తి లభించింది కదా. రాజుగారి ఖజానా నింపవలసి వచ్చేటప్పటికి ఈ శక్తి ఏమైంది? ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వరాలు వేరు, శక్తులు వేరు. యక్షుడు దేవదత్తుడికి ఏ శక్తిని ఇవ్వలేదు. దాన ధర్మాలు నిర్విఘ్నంగా చేసే వరం ఇచ్చాడు. అతనిలో ధనాన్ని సృష్టించే శక్తి ఉన్నదని భ్రమపడి రాజుగారు ఆ శక్తి ద్వారా తన ఖజానా నింపుకుందామనుకున్నాడు. కానీ రాజుగారి ఖజానా నింపే వరము యక్షుడు దేవదత్తుడికి ఇవ్వలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. మరొక కథ పేరు వెర్రిబాగులవాడు. ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకుండేవాడు. కాని వాడు వెర్రిబాగులవాడు. వాడికి ఒంట్లు కూడా సరిగ్గా రావు. దుకాణానికి వెళ్ళి రూపాయి మార్చితే దుకాణదారిచ్చిన చిల్లర డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా వాడు కనుక్కోలేకపోయేవాడు. ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్ళు వాణ్ణి తరచూ మోసగిస్తూ ఉండేవాళ్ళు. తన కొడుకు వెర్రిబాగులవాడన్న కారణం చేత వాడి తల్లి వాణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతూ 3 పూటలా శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది. కానీ వాడే తన తెలివి తక్కువతనాన్ని తలుచుకొని దిగులు పడేవాడు. నాకింకా కొంచెం మెదడుంటే బాగుండేదమ్మా. మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను. మన ఇద్దరు భారము నువ్వే మోస్తున్నావు గదా అనేవాడు కొడుకు. అందరూ తెలివిగల వాళ్లే ఉంటారా నాయనా? నీకు దేవుడు తెలివితేటలు ఇవ్వకపోతేనే మంచితనం ఇచ్చాడు. ఇద్దరికీ సరిపడే కండపుష్టి ఇచ్చాడు. నువ్వు చేయగలిగిన శ్రమ ఇంకెవరు చేయగలరు అనే విధవరాలు వాణ్ణి సముదాయించేది. కానీ ఈ విధమైన మాటలు వాడికి నచ్చక, నేను తెలివిగల వాణ్ణయ్యేది ఎలాగమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు. వాడి బాధపడలేక తల్లి మిట్ట మీద ఉండే మంత్రాల మరిడెమ్మను అడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది. ఆ మాట నమ్మి మంత్రాల మరిడెమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకుంటున్నది. మరిడమ్మత్త, నాకు కాస్త తెలివితేటలు ఇప్పిస్తావా? బొత్తిగా మందమతినైపోయి మా అమ్మకు సహాయం చేయలేకుండా ఉన్నాను. మతిలేని వాళ్ళకి నువ్వు తెలివితేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పి పంపించింది అన్నాడు వెర్రిబాగులవాడు ఎంతో దీనంగా. మరిడమ్మ వాడి కేసు ఎగాదిగా చూసి, అన్నిటికన్నా నీకు ఎక్కువ ఇష్టమైనది పట్టుకురా, ఆ తర్వాత నీ తెలివితేటలు చూస్తాను అన్నది. వెర్రిబాగులవాడు ఇంటికి వెళ్ళి తల్లితో మరిడమ్మన్న మాట చెప్పి, నాకన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైందేంటమ్మా అని అడిగాడు. కోడి మాంసంరా నాయనా, రేపొక కోడిని పట్టుకొచ్చి మరిడమ్మ దగ్గరికి వెళ్ళి తెలివితేటలు తెచ్చుకో అంది తల్లి. మర్నాడు వాడు ఒక కోడిని తీసుకొని మరిడమ్మ వద్దకు వెళ్ళి, నాకు అన్నిటికన్నా ఇష్టమైంది తెచ్చానత్తా అన్నాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది అని మంత్రాల మరిడమ్మ వెర్రిబాగులవాడిని అడిగింది. చాలాసేపు బుర్రగొక్కుని తనకు తెలియదన్నాడు వాడు. అయితే నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు. వెళ్ళి ఇంకోసారి రా, నీకు అన్నిటికన్నా ఇష్టమైనది వెంట తీసుకునిరా అని మరిడమ్మ వాణ్ణి పంపించేసింది. వాడి ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉన్నది. చాలామంది చేరి చికిత్స చేస్తున్నారు. ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు.
చికిత్సలేవీ పనిచేయలేదు. ఆమె కొడుకును దగ్గరకు పిలిచి, ఇక నేను బతకను నాయనా, మరిడమ్మ నీకు తెలివితేటలిచ్చింది గదా, ఇక నేను లేకపోయినా నీ మానాన నువ్వు బతుకుతావులే, నేనిక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసేసింది. ఆ రాత్రంతా వాడు తల్లి కోసము కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, మా అమ్మ లేకుండా ఎట్లా బ్రతకడం, ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు, నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది. తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైనది తల్లి తప్ప మరేది ముమ్మాటికి లేదు. అందుచేత వాడు తన తల్లి కళేబరాన్ని ఒక గోతంలో వేసుకొని మరిడమ్మ దగ్గరికి వెళ్ళి, అన్నిటికన్నా ఇష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలియ్యి మరిడమ్మత్త అని అడిగాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేదేంటి అని మరిడమ్మ వెర్రిబాగులవాడిని అడిగింది. వెర్రిబాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదన్నాడు. అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని, వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైన దాన్ని తెమ్మని మరిడమ్మ అన్నది. వెర్రిబాగులవాడు తల్లిని సంచితో పాటు భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు. అయితే వాడు మధ్యదారిలోనే ఒకచోట చతికిలబడి తన దుస్థితి తలుచుకొని బోరున ఏడవసాగాడు. ఎందుకేడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించడం విని వాడు తల పైకెత్తి చూసేసరికి రాధ అనే పిల్ల కనిపించింది. వాడామెతో తల్లి చచ్చిపోయి తను అసహాయ స్థితిలో ఉండటము, తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరిడమ్మ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇవ్వకపోవటమూ చెప్పాడు. ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి, కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది అని, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు అని, అది కూడా తెలీదా ఏంటి నీకు? నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టి ఉండవలసిందే, నేనే కనిపెట్టి ఉంటాను. తెలివితేటలు లేని వాళ్ళు భార్యలను బాగా చూస్తారని చెబుతారు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీకు అభ్యంతరం లేకపోతే నాకిష్టమే అన్నాడు వెర్రిబాగులవాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాధవాణ్ణి కన్న తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటున్నది. వాడు కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైనా చేసేస్తున్నాడు. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. ఒకనాడు అకస్మాత్తుగా వెర్రిబాగులవాడు తెలుసుకున్నాడు, తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైందేదీ లేదు. అందుచేత వాడు రాధను వెంటబెట్టుకుని మరిడమ్మ వద్దకు వెళ్ళి, అత్త, ఈసారి నిజంగా నాకిష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలియ్యి అన్నాడు. అలాగా, అయితే చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి మొదట 2 కాళ్ళు సంపాదించి చివరకు 4 కాళ్ళు తెచ్చుకునేదేది అని మరిడమ్మ అడిగింది. వెర్రిబాగులవాడు బుర్ర గొక్కోవటం చూసి రాధవాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది. కప్ప అన్నాడు వెర్రిబాగులవాడు. పర్వాలేదు, నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది తెలివైన బుర్రే, దాన్ని మీరిద్దరూ పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మరిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపించేసింది. మరొక చిన్న కథ. ఈ గుండు భీమన్న కథ పేరు రాక్షసుడు. తన భర్తకి చదువు సంధ్యలు లేకపోవటం ఏమీ బాగాలేదనుకుని మహాలక్ష్మి భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది. జమీందారు గారి అల్లుడై ఉండి చదవటము రాయటము చేతకాకపోవటమేమిటని భీమన్నకు కూడా అనిపించింది. అందుచేత అతను శ్రద్ధగా చదువుకొని పుస్తకాలు చదివే దశకు వచ్చాడు. జమీందారు కూడా చదువులో అల్లుడికి సహాయపడ్డాడు. ఆయన భీమన్నతో, మన జమీందారీ వ్యవహారాలు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకోవటం అవసరం. అందుచేత నేను చదివేది ప్రతీదీ నువ్వు కూడా చదువుతూ ఉండు, అన్ని విషయాలు క్రమంగా నీకే తెలుస్తాయి అన్నాడు. భీమన్నకు ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తలకెక్కలేదు. కానీ తన మామగారు చదివేదల్లా తాను చదవాలన్నది మాత్రం గట్టిగా అర్థమైంది. జమీందారు గారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకొని నిద్రపోయేవాడు. అందుచేత భీమన్న తాను కూడా అలాగే చేయాలనుకున్నాడు. రాత్రి అయి అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు. మామగారు రామాయణం చదివి పడుకోబోయేదాకా వేచి ఉండి, నేను కాసేపు చదువుకొని వస్తాను, నువ్వు పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకుని
రామాయణం చదవటానికి కూర్చున్నాడు. జమీందారు గారిది చెత్తవారపు జోడు. ఆయన వయసు మళ్ళినవాడు కనుక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు. భీమన్నకు చెత్వారం లేకపోవటం వలన ఆ జోడు పెట్టుకొని చదవనారంభిస్తే కళ్ళకు శ్రమ అయింది. అలాగే శ్రమపడుతూ భీమన్న కొంచెం సేపు చదివేసరికి కళ్ళు వాటంతట అవే మూసుకుపోయి కునుకు వచ్చేసింది. కాసేపు కునికి మళ్ళీ కళ్ళు తెరిచి భీమన్న మరికొంచెం సేపు చదివి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఇలా కునికిపాట్లు పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు. భీమన్న ఒకసారి ఇలాగే కునుకుతూ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక నల్లటి ఆకారం కనిపించింది. ఆ వచ్చిన వాడొక దొంగ. ఇల్లంతా మాటు మణిగి ఉన్న సమయంలో జమీందారు గారింట దొంగతనం చేసే ఉద్దేశంతో వాడు నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి చేతులకు మసి పూసుకొని వచ్చాడు. కానీ నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుడిలాగా కనిపించాడు. రాముడు రాక్షసులను అడిగినట్టే భీమన్న, ఒరే రాక్షసుడా, నీ పేరేమిటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గద్దించి అడిగాడు. అరవకు, నోరెత్తావంటే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు. భీమన్నకు రాక్షసుని చూస్తున్న కొద్దీ ఆగ్రహం రెచ్చిపోయింది. అతను దొంగ కత్తి పెట్టుకున్న చేతిని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు. దొంగ ఒక్క చావు కేక పెట్టి క్రింద పడిపోయాడు. ఆ అలికిడికి ఇంట్లో వాళ్ళంతా లేచి వచ్చారు. దొంగ దొరికిపోయాడు. వాడు పేరు మోసిన దొంగ కావటం చేత వాణ్ణి పట్టుకున్నందుకు భీమన్న ఖ్యాతి చాలా దూరం పాకింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.